వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదట జగన్ పార్టీలోనే కుట్ర జరుగుతుందట. చాలామంది రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అర్రట ఎవరు మాట్లాడారు? అసలు ఏంటి ఆ చట్టబద్ధత ఏంటి, ఆ తీర్మానం ఏంటి, దానికున్న అసలు ఆ క్రెడిబిలిటీ ఏంటి, దానికున్న గ్రావిటీ ఏంటి అనే భాషలో నాకు తెలిసి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడి ఉంటారు. నేను అనుకోవటం అంతేగాని మేము అమరావతిని వ్యతిరేకిస్తున్నాము, అసలు అమరావతి రాజధానికి ఉండటానికి కుదరదు అని ఆయన ఏమీ అనలేదు. షూర్ నేను ఆ బయట అంటే ఆయన మాట్లాడింది వినకపోయినా చూడకపోయినా నాకు తెలుసు. అసలు రాజకీయ నాయకుడు అనేవాడు సమయం సందర్భం లేకుండా దేని మీద పడితే దాని మీద అభిప్రాయం వ్యక్తపరుస్తాడా? దాని మీద మన డిబేటరు పెట్టేస్తే జస్ట్ ఒక 2 నిమిషాలు విన్నా చాలు అనిపించింది. సత్యమూర్తి ఒక ముసలాయన ఉన్నాడు. ఆయనంట అసలు 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 ఆ రెవెన్యూ మంత్రిగా ఆయన ధర్మాన ప్రసాదరావు అసలు అన్నేళ్ళు చేస్తున్నాడు, ఆయన ఉత్తరాంధ్ర రావాలి సార్ మీరు అసలు అని జగన్మోహన్ రెడ్డి గారిని కోరారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఉత్తరాంధ్ర వెనకబడతానో ఆయన గుర్తు రాలేదండి. అటు ఆ డిబేటర్ కానీ ఈయన కానీ మాట్లాడటం అసలు ఇప్పుడు మీరు డిబేట్ పెడుతున్నారనగా నాకు కరెక్ట్ అనిపించింది అంట. నేను ఉలిక్కిపడ్డా, ఊరిని కరెక్ట్ అనిపించిందా ఎట్లా అని డిబేట్ పెడుతున్నారంటే నాకు కరెక్ట్ అనిపించింది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఎన్ని అసలు అక్కడేదో గొప్ప చారిత్రక ఇదైనట్లు మళ్ళీ చెప్పడం ఒకటి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అందులో కామన్ క్యాపిటల్ హైదరాబాద్ అని ఉంది, దాన్ని మనం సవరిస్తున్నామంట. బుద్ధి ఉందా నీకు? వయసుకి పెద్దోడయ్యి కదా, పైగా జర్నలిజం అని ఎవడో చెప్తున్నాడు, బుద్ధి ఉందా? కామన్ ఆ సెక్షన్ 5 ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో సెక్షన్ 5 ఏమని చెప్పింది? ఇంకా నయం మనం ముందే చెప్పేసాం దీని గురించి. మొదటి 10 ఏళ్ళు అపాయింటెడ్ డేట్ జూన్ 2, 2014 నుంచి 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుంది. మీన్ వైల్ ఆ తర్వాత 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ల తర్వాత తెలంగాణకి హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. ఈ లోపుగానే ఒక రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఉంది. దానికి పోయి కామన్ క్యాపిటల్ అనే ప్లేస్లో దీన్ని సవరిస్తున్నారా? అబ్బా ఏం చెప్పావు బాసు నువ్వు అసలు అంటే నీకే తెలుసు అనుకోవాలి. మరి నువ్వు ఈ చట్టబద్ధత కల్పించే తీర్మానం గురించిన ప్రస్తావన రాగానే ఎందుకు చెప్పలా? అన్ని పేపర్లో రాసేసరికి నువ్వు చెప్తున్నావు మాలాగా. మేమంటే అమాయకులం, చెట్టు కింద ప్లేడర్లాగా అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళం. మీరు పెద్ద దిగంతులు కదా, మహంతులు దిగంతులు, పెద్ద శాటిలైట్ ఛానల్లో కూర్చొని మాట్లాడతారు కదా. మీకెందుకు తెలియలే మరి ఈ విషయం? అంటే మనకు మాత్రమే తెలుస్తే ఏం తెలిసిన ఇంకెవ్వడికి ఏం తెలియదు అనుకుంటుంది. మరి 2014 నుంచి 2026 వరకు ఈ విషయం ఎందుకు మన రాలేదు? సోయికి ఎందుకు రాలేదు? అంతా అవుతుందే, అడావిడే జరుగుతుంది. అక్కడ పార్లమెంట్లో ఏదో తీర్మానం పాస్ చేయగానే భూమి బద్దలు చేసేసేటినట్లు, విభత్సమైన అభివృద్ధి కార్యక్రమానికి తెరలేపినట్లు బిల్డప్ ఇయటం తప్పితే ఆ విలువ ఎంత అనేది పరిమితం. ఈ రోజున అక్కడ హైకోర్టు బిల్డింగ్ కడుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కడుతున్నారు, మంత్రుల క్వార్టర్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఈ ఒక్క చట్టబద్ధత లేకపోతే అవన్నీ నిష్ఫలం అవుతాయా? ఎవడు చెప్పాడు? ఎందుకు ఈ భ్రమంలో ఉంచుతున్నారు? వైఎస్ఆర్సీపీ దాన్ని వ్యతిరేకిస్తుందా లేకపోతే సపోర్ట్ ఇస్తుందా పక్కన పెట్టండి. అసలు వాళ్ళతో సంబంధమే లేదు కదా. అసలు వాళ్ళంత ఆఫ్టర్ ఆల్ కదా. పైగా అంట ఇలా చేయడం ద్వారా మంచిగా చేస్తున్నారు రాష్ట్రానికి అంట డిబేటర్ గారు. మంచిగా చేస్తుంటే నువ్వెందుకు కూర్చొని గంట వాయించాలి? ఆ మాత్రం మళ్ళీనేమో మీరేంటి మాట్లాడితే వాళ్ళ దాని మీద మాట్లాడతారు అంటారు. అవును, మరి లేకపోతే ఇప్పుడు టీడీపీ తరఫున వాళ్ళు మాట్లాడితే వైఎస్ఆర్సీ తరఫున ఎవడన్నా మాట్లాడరా? అలా అయితే వాళ్ళు టీడీపీ మీరు వైఎస్ఆర్సీపీ అని మళ్ళీ సన్నాయినకులుగా అది వాదన. 2 రకాల వాదనలు ఉన్నప్పుడు అది ఎట్లా కరెక్ట్ అనేది చెప్పాలి కదా. అంతెందుకు 2024 ఎన్నికలకు ముందు 10,000 కోట్లు ఇవ్వగానే ఇక 10,000 కోట్లకే పోలవరాన్ని, ప్రత్యేక హోదాని, ప్రతి దాన్ని
తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క సంతకంతో. ఇక మళ్ళీ నిధులు అడగము రాజధానికి కూడా అని చెప్పి రాసిచ్చేసి వచ్చేసాడు అని నిస్సిగ్గుగా రాసింది కదా ఈ పత్రిక. దీనికి సిగ్గు లేదా? ఆ రోజు అసలు ఇతను వాదన చూస్తే ఇతను ఒక జర్నలిస్టు, పైగా వయసులో పెద్ద అని నేనైతే అనుకున్నాను. కాకపోతే కామెడీ అంటే ఎప్పుడు ప్రతిరోజు వాళ్ళనే తీసుకుంటే ఎలా, రోజుకు ఒక కొత్త మొహాన్ని తీసుకురండి అని చెప్పినట్టున్నారు. అందుకని ఆ ప్రక్రియలో భాగంగా ఈ భిన్నమూర్తి వచ్చి పడ్డాడు. ఇక అక్కడ మరి ఏది ఆ యొక్క గొట్టంలో 5వ నెంబర్ గళ్ళు ఆ జగనోద్ధరణమూర్తి ఏం చేస్తున్నాడో తెలియదు మనకు. మరి చాలా రోజులు అయింది చూడక. ఎవరో బహుశా మంచి ట్రోలింగ్ మెటీరియల్ ఏదైనా ఉంటే కనపడేది మనకి. అంత ట్రోలింగ్ మెటీరియల్ ఏమి ఇస్తున్నట్లేరు వీళ్ళు. ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తాడు. రేపు 2వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఎలా? ఆ రోజున నిజంగానే పార్లమెంట్లో ఏదైతే వీళ్ళు గొప్పగా చెప్తున్నారు, ఏది గ్రౌండ్ బ్రేకింగ్ ఈవెంటు, గ్రౌండ్ బ్రేకింగ్ మూమెంటు, గ్రౌండ్ బ్రేకింగ్ ఏమంటారు రిజల్యూషన్ అంటున్నారు, అది గనక అక్కడ దాకా వెళ్తే నేను ఆ రోజు ఏప్రిల్ 2న ఉదయాన్నే పెట్టేస్తా. మన ఢిల్లీ వాళ్ళతో మాట్లాడేసేసి టేబులింగ్ ఐటెంలో అది ఉందా లేదా పార్లమెంట్లో అనేది. సో వీఆర్ నాట్ వర్రీడ్, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్రీ అబౌట్ దట్. మనకేమీ భేషజాలు ఏమి లేవు. మీరు అసలు సాధ్యం కాదన్నారు కదా, ఎలా సాధ్యం కాదు అనే వాళ్ళకి అవకాశం వేయం, మనమే చెప్తాం. మనం పైగా ప్రతిసారి చెప్తున్నాం ఎలా సాధ్యం కాదు అంటే. ఒక రోజులో అంతా ఎక్కడ ఉంటుంది? మన వాదనను చూసే పెద్ద పెద్ద పేపర్లు కూడా రాసుకున్నారు. మీరు అనొచ్చు మీకు ఎలా తెలుసు వాళ్ళు మీవే చూశారని. తెలుస్తుంది కదా ఒక భావజాలం. ఇప్పుడు శ్రీమంతుడి సినిమా ఉంది, ఆ స్క్రిప్టు సత్యంత ప్రేమ అని చెప్పేసి శరత్చంద్ర ఉరఫ్ విల్సన్ అనే బీజేపీ లీడర్, ఆయన నాదే అని శరత్చంద్ర అని ఆయన క్లెయిమ్ చేసుకుని డబ్బులు కూడా తెచ్చుకున్నాడు సినిమా ఇండస్ట్రీ దగ్గర. ఎలా అంటే దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారంటే, ఏమండి ఇప్పుడు నా స్క్రిప్టు వాళ్ళు తీసిన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి అర్థమైపోద్దండి ఇది కాపీనా కాదా అని. వెంటనే అర్థమైపోద్దండి, మనమేం దానికేమీ పెద్దగా ఏమీ లైన్ టు లైన్ ఏమి వివరించక్కర్లా. మన స్క్రిప్టును వాళ్ళు చూడగానే అర్థమైపోద్ది ఇది కాపీనా కాదా అని. అట్లానే మనం మాట్లాడిన తర్వాత ఎవరెవరు చూశారు దాన్ని వాళ్ళ భాషలోకి ఎలా తర్జుమా చేసుకొని, అంటే రియల్ తర్జుమా అదే నిజమైన అనువాదం కాదు, దాన్ని వాళ్ళకి అనువుగా ఎలా మార్చుకొని ఆ స్టోరీలు పెడుతున్నారు ఇవన్నీ మనకు తెలుస్తాయి. అదేమీ తప్పు కాదు. అలా అని మనము క్రెడిట్, ఇంత చిన్నదానికి క్రెడిట్ ఏముంది కానీ మనం కొద్దిగా కాళ్ళు ఎగరేసుకుంటాం కదా, పెద్దోళ్ళు మన చూసి ఫాలో అవుతున్నారమ్మా అని. అది అలాగా మనం ఆ రోజున ఖచ్చితంగా పెట్టేస్తాం. టేబులింగ్ ఐటెంలో అది ఉందా లేదా చూసేసి ఎస్ ఉంటే ఓకే మన అంచనా తప్పైంది, లేదనుకోండి చూసారా మన అంచనా కరెక్ట్ అయింది అని చెప్పడానికి ఎట్లాంటి భేషజాలకి పోలం అన్నమాట. పోము, అవసరం కూడా లేదు. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాం? కామెడీ చేసిన నేనే చేయాలి రో అని మహేష్ బాబు అంటాడే కళాజాలలాగా అలా చెప్పేస్తాం, సందేహమే లేదు. అంటే ఈలోపు ఈ తైతక్కలు ఇవన్నీ చూసినప్పుడు నవ్వు వస్తుంది. ఇది కరెక్ట్ అనుకున్నాను నేను అనగానే, అబ్బా కరెక్ట్ అనుకున్నాను, మరి రేపేమనుకుంటావు? రేపు కూడా ఉంటుంది, ఇంకా టైం ఉంది. మార్చి 35, మార్చి 31 ఉంది, ఏప్రిల్ 1 ఉంది. కరెక్ట్ అనుకున్నాడు. నువ్వు అన్నీ అంతే, వాడు ఏం పెడితే అది కరెక్ట్ అనుకుంటావు. డైరెక్టర్ ఎత్తిస్తే నువ్వు దానికి తగ్గట్టు డ్యాన్స్లు వేస్తావు. అంతేగాని అదేంటి ఇది అలా కాదు కదా అనడానికి ఉండదు. సొంతంగా ఆలోచన లేకపోతే అంటే కొంత ఉపాధి కల్పన కార్యక్రమం ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో జనాభా నిశ్చిత ఏదో చేయటం, దాన్ని ఏదో అంటారు పాపులేషన్ పాలసీని ఏదో పేరు తెలుగులో పెట్టారు. అది ఖచ్చితంగా నిశ్చిత అభిప్రాయం అన్నది ఉపాధి కల్పన కార్యక్రమే చాలామందికి. అది లేకపోతే అంటే ఈయన 2034 వరకు అంట నిష్పత్తి పెంచకపోతే చాలా అనర్థాలు ఎదురవుతాయంట. గొప్ప విషయం చెప్పొచ్చాడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు. పోయి అక్కడెక్కడో డయేరియా ఉంది, అక్కడ రాకుండా చూడటం కాదు. అది మనం పలు అంశాలను సృజిస్తాం, మీకు తెలిసిందే విషయం. అదనమాట. రాత్రికి లైవ్ చేద్దాం దీని మీద, ఈ ఐటమ్ మీద.